అప్పు, కళ్యాణ్ వాళ్ళైతే యామిని, రాజ్ పెళ్ళిలో సంగీత్‌లో డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక ధనలక్ష్మి అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక రాజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్యని, రాజ్‌ని చంపడానికి వెళ్ళిన రౌడీ అయితే యామినికి ఫోన్ చేసి, మీ ఇంటి ముందే ఉన్నాను, నాకు డబ్బులు తెచ్చి ఇస్తారా లేకపోతే లోపలికి రావాలా అని అనేసరికి ఇక యామిని ఏం చేయలేక వస్తాను అనేది అంటూ ఉంటుంది. ఇక యామిని చేయాలి, యామిని, రాజ్ ఇప్పుడు డాన్స్ చేస్తారు అని అనేసరికి రాజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. సారీ అండి, నాకు ఇప్పుడు అవ్వదు అని చెప్పేసి బయట పనుంది అని యామిని అనేస్తూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అలా చూస్తూ ఉంటుంది. అయ్యో, రాజ్కి డాన్స్ చేయడానికి జోడియే లేదన్నమాట అని స్వప్న అంటూ ఉంటుంది. ఎందుకు లేదు అని చెప్పేసి బామ్మ అంటూ ఉంటుంది. ఎవరున్నారు బామ్మ అని అనేసరికి పక్కన నా మనవరాలు కళావతి ఉంది కదా, కళావతి రాజ్ చేస్తారు, ఏమైపోయింది అని చెప్పేసి అనేసరికి రాజ్ కావ్య డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక రాజ్ కావ్య ఒకరికొకరు చూసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఒకరినొకరు అయితే చూసుకుంటూ ఉంటారు. ఇక యామిని అయితే చాలా కంగారుగా తన దగ్గర ఉన్న ₹1,00,00,000 అయితే తీసుకొని వెళ్ళి రౌడీకి అయితే ఇస్తూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ అయితే డాన్సులు చేస్తూ ఉంటారు. ఇక అప్పు, కళ్యాణ్ వీళ్ళందరూ అయితే ఎక్కడికి వెళ్ళింది అనామిక అని చెప్పేసి అయితే అలా వాళ్ళు డాన్సులు చేస్తూ మధ్యలో వచ్చేసి ఇలా యామిని ఏం చేస్తుంది అని అయితే చూస్తూ ఉంటారు. ఇక యామిని అయితే రౌడీకి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఈరోజు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను కదా, ఇక నాకు నువ్వు కనిపించుకో అని అయితే అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే వీడియో తీస్తూ ఉంటాడు. ఇక్కడ నన్ను టార్చర్ పెడితే బాగోదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అదంతా స్వప్న, అప్పు వీళ్ళైతే వీడియో తీస్తూ ఉంటారు. ఇక దొరికింది ఆ యామిని అని చెప్పేసి అయితే అంటూ ఇదవుతూ ఉంటారు. బ్లాక్మెయిల్ చేయడానికి రెడీ అవుతారు.